ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 54వ సర్గ యందలి గల 50 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకా దహనము రాక్షసుల విలాపములు అనే కథగా విందాం. లంకా దహనము రాక్షసుల విలాపాలు అనే కథగా విందాం. పిమ్మట తన పనిని పూర్తి చేసుకున్న హనుమంతుడు లంకను చూస్తూ వృద్ధి పొందుతున్న ఉత్సాహంతో మిగిలిన కార్యాన్ని గూర్చి ఆలోచించాడు. ఏ పని ఈ రాక్షసులకు ఇంకా సంతాపాన్ని కలిగిస్తుందో అట్టి నేను ఇక్కడ చేయవలసిన కార్యం ఇప్పుడేం మిగిలింది? వనమును విరిచాను, ఉత్తములైన రాక్షసుల్ని చంపేశాను, సైన్యంలో ఒక భాగం నశింపచేశాను, ఇంకా దుర్గాన్ని నశింపచేయడం మిగిలింది. దుర్గమును కూడా నశింపచేస్తే తర్వాత చేయవలసిన పని అనగా రాముడు వచ్చి చేయవలసిన యుద్ధం అల్ప పరిశ్రమ చేతనే సాధ్యమవుతుంది. నేను అల్ప ప్రయత్నం చేసి ఈ పని కూడా పూర్తి చేస్తే ఇంతవరకు చేసింది సఫలమవుతుంది. ఈ ఉత్తమ గృహాలతో నా తోక మీద ఉన్న అగ్నికి సంతర్పణం చేయడం న్యాయం. ఈ విధంగా ఆలోచించి హనుమంతుడు ప్రజ్వలించుచున్న తోకతో మెరుపుతో కూడిన మేఘం వలె లంక ఎందలి గృహముల పైభాగముల మీద సంచరించాడు. ఉద్యానములను ప్రాసాదములను చూస్తూ ఏమాత్రం భయపడకుండా రాక్షసుల ఒక గృహం నుండి మరొక గృహానికి సంచరించాడు. ప్రహస్తుని గృహంపై దుమికి దాని మీద అగ్నిని ఉంచి దానిపై నుంచి మహాపార్శ్వుని గృహం మీదకి దుమికి దాని మీద ప్రళయ కాలాగ్ని శిఖ వంటి అగ్నిని విడిచాడు. వరుసగా వజ్ర దంష్ట్ర సుఖ సారణుల భవనముల మీదకి దుమికాడు. ఇంద్రజిత్తు గృహాన్ని కాల్చాడు. పిమ్మట జంబుమాలి సుమాలుల గృహాలను కాల్చాడు. విభీషణుని భవనం తప్ప వరుసగా ఒక భవనం తర్వాత మరొక భవనం మీదకి వెళ్తూ రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్టుడు, రామసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, భయంకరుడైన విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, సోనితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, దురాత్ముడైన నికుంభుడు అనే రాక్షసుల భవనాల్ని కాల్చేశాడు. ధనికుల శ్రేష్టములైన ఆయా గృహములలో ఉన్న సంపద అంతటినీ కూడా కాల్చివేశాడు. అతడు అందరి భవనములను దాటి పిదప రావణుని గృహానికి చేరాడు. అనేక విధములైన రత్నముల చేత అలంకరింపబడినది, మేరు మందర పర్వతాలతో సమానము అయిన సకల మంగళములతోనూ శోభించుచున్నది అయిన ఆ ప్రధాన గృహం మీద తన తోక చివరనున్న అగ్నిని ఉంచి ప్రళయ కాల మేఘం వలె గర్జించాడు. వాయువు కూడా సహాయమగుటచే ఆ అగ్ని మహాబలంతో మహావేగంతో వృద్ధి పొంది ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలించింది. వాయువు మండుచున్న అగ్నిని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ప్రసరింపచేసింది. వాయువుతో సంయోగము వలన అగ్ని వేగము చాలా హెచ్చింది. బంగారు కిటికీలతో కూడినవి, ముత్యములతోనూ మణులతోనూ రత్నములతోనూ నిండినవి పెద్దవి అయిన ఆ భవనాలు బ్రద్దలై పడిపోయాయి. తమ భవనాల్ని రక్షించుకోవడానికై అటు ఇటు పరిగెడుతూ ఉత్సాహమును సంపదలను కోల్పోయిన రాక్షసులు అయ్యో ఈ వానరుని రూపంతో అగ్నిదేవుడు వచ్చాడు కదా అని బిగ్గరగా అరుస్తున్నారు. కొందరు స్త్రీలు అరుస్తూ చంటి బిడ్డలను సంకన పెట్టుకుని జుట్టు విరబోసుకుని నిప్పు చుట్టుముట్టిన మేడలపై నుండి కిందికి దూకేశారు. ఆ విధంగా పడుతున్నప్పుడు ఆ స్త్రీలు ఆకాశంపై నుంచి మేఘముల నుండి కిందికి పడుతున్న మెరుపుల వలె ప్రకాశించారు. కాలిపోయిన భవనముల నుండి వజ్ర విద్రుమ వైఢూర్య ముక్త రజితములు కలిసిన వివిధ రూపములు గల ధాతువులు స్రవిస్తూ ఉండగా ఆ హనుమంతుడు చూశాడు. అగ్నికి ఎన్ని కాష్టాలు వేసినను, ఎంత తృణము వేసినను తృప్తి ఉండదు. అట్లే ఎంతమంది రాక్షసులను చంపినా హనుమంతునకు తృప్తి కలగలేదు. హనుమంతుడు ఎంతమంది రాక్షసులను చంపి పడవేసినా భూమికి తృప్తి కలగలేదు. అగ్ని శిఖలు కొన్ని చోట్ల కింసుక పుష్పముల వలె, కొన్ని చోట్ల బూరుగు పువ్వుల వలె, కొన్ని చోట్ల కుంకుమ పువ్వుల వలె వేరువేరు రంగులతో ప్రకాశించాయి. వేగవంతుడైన హనుమంతుడు ఆ లంకాపురమును రుద్రుడు త్రిపురమును కాల్చినట్లు కాల్చివేశాడు. అతడు విడిచిన భయంకరమైన పరాక్రమము గల అగ్ని శిఖావలయమును ప్రసరింపచేసి ప్రజ్వరిల్లుతూ లంకలో ఉన్న పర్వతాగ్రం పైనను పైకి ఎగసింది. ఆ భవనముల మీద వ్యాపించిన అగ్ని వాయువు కూడా కలియడం చేత యుగాంతమునందు ప్రళయ కాలాగ్ని వలె మహావేగంతో ఆకాశాన్ని అంటుతూ వృద్ధి పొందింది. ధూమము లేని మంటలు చెలరేగాయి. రాక్షసుల శరీరములు అనే ఆజ్యం చేత ఆ అగ్నిజ్వాలలు పెరిగాయి. కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో లంకనంతటినూ చుట్టి ఉన్న ఆ మహాగ్ని పిడుగుల వంటి అనేక విధములైన
ధ్వనులతో బ్రహ్మాండమును బ్రద్దలు కొట్టుచున్నట్లు ఉన్నది. అక్కడ అగ్ని తీవ్రమైన కాంతితో కింసుక పుష్పముల వంటి అగ్రభాగములతో ఆకాశము వరకు వ్యాపించింది. మేఘములు అక్కడక్కడ ఆరిపోయిన అగ్ని నుండి బయలుదేరిన ధూమం చేత కప్పబడడం చేత నల్ల కలువల వలె ప్రకాశించింది. ఇతడు వానరుడు కాదు, వజ్రాయుధము ధరించు దేవతాప్రభువైన మహేంద్రుడు కాని, కుబేరుడు గాని, సాక్షాత్తు యముడు గాని, రుద్రుడు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, సాక్షాత్తు కాలపురుషుడు కాని అయి ఉండాలి అని రాక్షసులు అనుకున్నారు. సకల లోకాలకి పితామహుడు, సకల జగత్తులను పోషించేవాడు, 4 ముఖాలు కలవాడు అయిన బ్రహ్మదేవుని ప్రకోపం రాక్షస సంహారం చేయడానికై వానర రూపం ధరించి వచ్చిందా? అనంతము, ఇంద్రియములకు గోచరించనిది, ఊహింప శక్యం కానిది, ఏకైకము అత్యుత్తమము అయిన విష్ణు తేజస్సు తన మాయచే వానర రూపాన్ని ధరించి ఇప్పుడు రాక్షసులను నశింపచేయడానికి వచ్చిందా? ప్రాణి సంఘములు, గృహములు, వృక్షములు వీటన్నింటిలో సహా ఆ లంకాపురం శీఘ్రంగా కాలిపోవుటను చూసి అక్కడ అనేక రాక్షసులు గుంపులుగా చేరి ఈ విధంగా పలికారు. రాక్షసులు, అశ్వములు, రథములు, గజములు, పక్షి సముదాయములు, మృగములు, వృక్షములు వీటన్నింటితో సహా శీఘ్రంగా కాల్చివేయబడిన లంకానగరం దైన్యంతో వ్యాకుల ధ్వనులతో ఏడ్చింది. అయ్యో తండ్రి, అయ్యో కుమారా, అయ్యో ప్రియుడా, అయ్యో మిత్రుడా, అయ్యో సకల భోగపూర్ణమైన ఓ పుణ్య జీవనమా అని విలపిస్తూ రాక్షసులు ఘోరమైన ధ్వనిగల భయంకరమైన శబ్దాన్ని చేశారు. హనుమంతుని కోపబలం ఆక్రమించగా ఆ లంక అగ్ని జ్వాలలు చుట్టుముట్టగా మహావీరులందరూ మరణించి యోధులు తిరిగిపోయి ఎవరో మహాపురుషుని శాపం తగిలినది వలె ఉన్నది. అప్పుడు ఆ లంకలోని రాక్షసులందరూ కంగారుతో భయపడుతున్నారు. పైకి ఎగురుతున్న జ్వాలలతో ఆ అగ్ని అంతటా వ్యాపించింది. ఈ విధంగా ఆ పురము బ్రహ్మ కోపం చేత పాడుపడినట్లు చేయబడిన భూమి వలె ఉన్నది. అట్టి లంకను గొప్ప మనస్సు గల హనుమంతుడు చూశాడు. వాయునందనుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములతో నిండిన వనమును విరక్కొట్టి యుద్ధములో గొప్ప గొప్ప రాక్షసులను సంహరించి శ్రేష్టములైన గృహముల పంక్తులతో ఒప్పారుచున్న ఆ నగరాన్ని కాల్చి నిలిచి ఉన్నాడు. ప్రజ్వలిల్లుతున్న తోకచేత జ్వాలల మాల ఏర్పడిన ఆ హనుమంతుడు విచిత్రమైన ఆ త్రికూట పర్వత శిఖరాగ్రమునందు కిరణముల మాలలతో కూడిన సూర్యుడు వలె ప్రకాశించాడు. అతడు అనేక రాక్షసులను చంపి ఎన్నో వృక్షములతో నిండిన ఆ ఉద్యానమును భగ్నం చేసి రాక్షసుల గృహం మీద అగ్నిని ఉంచి మనస్సుతో రాముని వద్దకు వెళ్ళాడు. అప్పుడు వానర వీరులలో ముఖ్యుడు, గొప్ప బలం గలవాడు, వాయువుతో సమానమైన వేగం గలవాడు, గొప్ప బుద్ధిమంతుడు, శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుని దేవతలందరూ స్తుతించారు. గొప్ప తేజస్సు గల హనుమంతుడు వనమును విరిచి యుద్ధములో రాక్షసులను చంపి సుందరమైన లంకా పట్టణాన్ని కాల్చి ప్రకాశించాడు. ఆ లంకా పట్టణం కాల్చివేయబడగా చూసి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, గొప్ప ఋషులు చాలా ఆశ్చర్యం చెందారు. వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుని చూసి సకల భూతములు కూడా అతడు సాక్షాత్తు కాలాగ్నియే అని భావించి భయపడ్డాయి. హనుమంతుడు చేసిన ఆ లంకా దహనం చూసి దేవతలు, మునులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు, సమస్తమైన గొప్ప ప్రాణులు సాటి లేని గొప్ప సంతోషాన్ని పొందారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 54వ సర్గయందలి గల 50 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకా దహనము, రాక్షసుల విలాపములు అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 55వ సర్గయందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత కూడా అగ్నిచే దహింపబడినదేమో అని హనుమంతుడు భయపడుట, ఆ భయము నివృత్తి అగుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.